ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీల్లోని నేతలు పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలుసార్లు పోటీ చేసిన నేతలు ఈసారి బరిలో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలోని జేసీ బ్రదర్స్ తమ వారసులను ఎన్నికల్లో పోటీ చేయించే విషయంలో అందరికంటే ముందున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఈసారి తన కుమారుణ్ణి ఎంపీగా పోటీ చేయించేందుకు సిద్దం కాగా, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు రెడీ అయ్యారు. వీరి ప్రతిపాదనలకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వీరి సంగతి ఇలా ఉంటే, అనంతపురం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న పరిటాల శ్రీరామ్ తన తల్లి మంత్రి పరిటాల సునీతతో పాటు తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే పరిటాల కుటుంబం ప్రతిపాదనపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్న నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లా మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసును కలిసిన పరిటాల శ్రీరామ్ తన పోటీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇవ్వరాదని చంద్రబాబు భావిస్తున్నా, పార్టీ కోసం ప్రాణాలు వదిలిన పరిటాల రవి కుటుంబానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం లేకపోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు పరిటాల కుటుంబానికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని తేల్చి చెబితే పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇస్తారా అనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమైన పరిటాల రవి వారసుడు ఈసారైనా అనుకున్నది సాధిస్తాడేమో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.